అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి. ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కావలి రూరల్ మండలంలోని అన్నగారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మాలని భావించిన గాంధీజీ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సచివాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిత్యం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రిగా జగనన్నను, ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, అన్నను మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, ఎన్నికల షెడ్యూల్ కూడా 3 గంటలకి రాబోతా ఉంది. దానికి ముందే ఈరోజు అన్నగారిపాలెంలోని ఈరోజు మన సచివాలయం, అదేవిధంగా ఆర్బీకే సెంటర్స్, అదేవిధంగా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో కంప్లీట్ చేసిన రోడ్స్ అని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళలకి ఏదైతే పథకాల ద్వారా ఇస్తామని చెప్పాడో ఆల్మోస్ట్ ఈ అన్నగారిపాలెం పంచాయతీకి దాదాపు 35 కోట్ల పైచలకు ఈరోజు డైరెక్ట్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈరోజు జగనన్న మహిళల పట్ల ఏ విధంగా పక్షపాతం వహిస్తున్నాడో దాన్ని బట్టి అర్థమవుతోంది. ఎప్పుడైతే పేదవాళ్ళు సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటారో అప్పుడే మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందద్ది అని ఈరోజు చేయడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు అన్నగారిపాలెంలో ప్రధాన రహదారి దువ్వగిరి నుంచి రామాయపట్నం దాకా రోడ్డు కూడా ఈరోజు జగనన్న ఆశీస్సులతో మేమంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా తుమ్మలపెంట రోడ్డు కూడా కొన్ని అవరోధాలు తెలుగుదేశం నాయకులు కల్పించినందువల్ల ఆ రోడ్డు కంప్లీట్ చేయకపోయాం. అదేవిధంగా ఆ రోడ్డు ఆ విధంగా అవడానికి కూడా కారణం ప్రస్తుతం ఉన్న ఎవరైతే తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థికి సంబంధించిన వెహికల్స్, హెవీ వెహికల్స్, పెద్ద పెద్ద బండగాలు అవన్నీ కూడా వేసుకుపోవడం వల్ల ఈ రోడ్డు అంత అధ్వానంగా దెబ్బతింటాం. దాన్ని కూడా తెలుగుదేశం సంబంధించిన కాంట్రాక్టర్ ఆ టెండర్ వేయడం వల్ల దాన్ని కంప్లీట్ చేయకుండా తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావని, ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తీసుకుని ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయకుండా చేసిన పరిస్థితులు కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా తెలియజేస్తూ, ఏదేమైనా ఇది పేదల ప్రభుత్వం, పేదవారికి మంచి చేసే ప్రభుత్వం, పేద చదువుకునే దానికి మంచి చేసే ప్రభుత్వం, రైతాంగానికి మంచి చేసే ప్రభుత్వం, అదేవిధంగా పేద ఆరోగ్యం కోసం పరితపించే ప్రభుత్వం. కాబట్టి ఈరోజు జగనన్నని మళ్ళా మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. ఒక పక్క రామాయపట్నం పోర్టు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్, ఇటువంటి ప్రాజెక్ట్స్ మనకి ఇచ్చిన జగనన్నని ఎట్టి పరిస్థితిలో ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, అనేక మంది ఎక్కువ బీసీస్ ఉన్నారు, బీసీస్ కావచ్చు, ఎస్సీస్ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, మైనారిటీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దానికి శాయశక్తిగా కృషి చేయాలని కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ విజయసాయి అన్న మనకి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మంచి మెజార్టీ తోటి గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలి. అదేవిధంగా జగనన్న ఆశీస్సుతో హ్యాట్రిక్ గా నేను మళ్ళీ పోటీ చేయబోతున్నాను. మీ అందరి ఆశీస్సులతో మంచి మెజార్టీ తోటి అందరూ జగనన్న కానుక ఇవ్వాలని మనసారి కోరుతున్నాను. థ్యాంక్ యూ.